జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో అక్క. తమ్ముడు, రాజు ఇంటి దగ్గర ఘోరం జరిగిపోతోంది. నా గుండె ముక్కలైపోతోంది. నా కాళ్ళు చేతులు ఆడలేదు తమ్ముడు. ఏమైందక్క? రాజు రూపని పెళ్లి చేసుకుని వాళ్ళింటికి తీసుకొచ్చాడు కదా. వాళ్ళిద్దరికీ పెళ్ళైన విషయం రాజు ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఏంటక్క నువ్వు మాట్లాడేది? నా కళ్ళెదురుగానే నా మేనకోడలకి అన్యాయం జరిగిపోతుంది తమ్ముడు. తట్టుకోలేకపోతున్నాను. ఛా, రాజు ఇలా చేస్తున్నాడంటే నేను నమ్మలేకపోతున్నానక్క. ఇంతకాలం వాణ్ నిన్ను నమ్మించాడు తమ్ముడు. రాముడు మంచి బాలుడు అన్నట్టు నటించాడు. ఇప్పుడు సడన్ గా వాడు మారితే నమ్మడం ఎవరికైనా కష్టమే. ఇక్కడ జరిగే ఘోరం నీ కళ్లతో నువ్వే చూద్దువు గాని త్వరగా బయలుదేరి రా తమ్ముడు. సరే అక్క, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే అలాగేరా. ఏమైంది మావయ్య? ఎందుకలా టెన్షన్గా మాట్లాడుతున్నారు? ఆ రాజు ఇంటి దగ్గర నుంచి అమ్మ ఫోన్ చేసిందిరా. రూపని పెళ్లి చేసుకున్న విషయం వాడింట్లో వాళ్ళకి చెప్పలేదంట. మావయ్య, డిస్కషన్తో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? త్వరగా వెళ్దాం రండి. ఆలస్యం అయితే మన రూప జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ రండి మావయ్య. రాజు రాజు, మా అత్త ఏంటి అదో రకంగా నవ్వుతోంది? అసలు ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది? నాకు అదే అర్థం కావడం లేదు అమ్మాయి గారు. రాజు, నాకెందుకు భయంగా ఉంది రాజు. అలా పదండి అమ్మాయి గారు, మాట్లాడదాం. నమస్తే విజయమ్మ గారు. నీ దొంగ నమస్కారాలు నాకేం అవసరం లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏ రాకూడదా? అలా అని నేను ఎందుకంటానండి. శుభకార్యానికి రమ్మని మా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పిలిచారా అని అడుగుతున్నాను. నన్నెవరూ పిలవలేదు. నేనే పిలవని పేరెంటానికి వచ్చాను. ఇలా రావడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా అని అడుగుతావు కదా. అడుగు రాజు. సిగ్గుపడుతూ కూర్చుంటే పనులు ఎలా జరుగుతాయి చెప్పు? మనకి అంతుపట్టని రహస్యాల్ని ఎలా తెలుసుకోగలుగుతాం? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు విజయమ్మ గారు. కాసేపు ఓపిక పట్టు రాజు. అన్ని విషయాలు నీకు క్లియర్గా అర్థమవుతాయి. నేనొచ్చి పెళ్లి చూడొచ్చా? ఎంత మాట. లోపలికి రండి. రండి అమ్మ రండి. నారాయణ కూర్చోండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.